శివుని అనుగ్రహం పొందాలి అంటే పరమశివుని ఆకృతితో అంటే మనం ఆయన రూపంలో ఉండి ఉంటాం, నిమగ్నమై ఉంటాం. ఎందుకంటే మన మనసే ఆత్మ, ఆత్మనే పరమాత్మ. కాబట్టి ఆయన అనుగ్రహం ఎలా పొందాలంటే త్రిశూలం సత్వ రజ తమ గుణాలకు ప్రతిరూపాలు ఆయన రూపం అన్నమాట. అయితే ఆయన అనుగ్రహం పొందాలంటే మనం ఈ జీవి శరీరం ధరించింది. కాబట్టి ఎలాగైతే పాత శరీరం వదిలి కొత్త శరీరం ధరిస్తామో, అంటే పాత చొక్కాను వదిలి కొత్త చొక్కాను వేసుకుంటామో, అలాగే మన ఆత్మ కూడా అలాగే వెళ్తుంది కదా. అందుకని ఆయన అహంకారాన్ని మనం అహంకారంతో అనేది త్యజించమని ఆయన శాసిస్తున్నాడు. ఆయన అనుగ్రహం ఎలా పొందాడు నందీశ్వరుడు తన భక్తితో గెలుచుకున్నాడు. మనం కూడా అతన్ని భక్తితో గెలుచుకోవాలి. ఆయన అనుగ్రహం పొందాలంటే నిర్మలమైన మనసుతో మనం ఆయన్ని స్మరించాలి, పూజించాలి. మనస్ఫూర్తిగా మనం ఏం కోరుకున్నా అది తప్పకుండా నెరవేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.